రస్కిన్ బాండ్తో నా అనుబంధం రచించింది శ్రీ సుమిత్ పాల్. రస్కిన్ బాండ్ని కలవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ముద్దుగా బొద్దుగా ఒక దగ్గర బంధువులాగా కనిపిస్తాడు అతను అని నా ఒక మిత్రుడు చాలా కాలం కింద అన్నాడు. అతను ఒక పత్రికలో ఎడిటర్గా పనిచేసేవాడు. అయితే రస్కిన్ బాండ్ని కలవడానికి నాకు 2009 మే నెలలోని ఒక అవకాశం లభించింది. ఆయన ముస్సోరీలోని ల్యాండోర్ అన్న ఒక భవనంలో నివసిస్తున్నాడు. అయితే బీబీసీలో పనిచేసే నా స్నేహితుడు ఒకరు రస్కిన్ బాండ్ని ఇంటర్వ్యూ చేయడానికి బయలుదేరారు. నన్ను కూడా అతనితో రమ్మన్నారు. ఎప్పుడైతే నా మిత్రుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడో నిశ్శబ్దంగా ఓ పక్కన కూర్చొని ఆయన గమనించసాగాను. జేమ్స్ బాండ్ సినిమాలు చూసిన మనుషులకి ఎలాగైతే ఆ వ్యక్తిని చూడగానే లేదా ఆ సినిమాను చూడగానే ఒక ప్రత్యేకమైన అనుబంధం లాంటి ఏర్పడుతుందో అలాగే రస్కిన్ బాండ్ని చూడగానే లేక ఆయన పుస్తకాలు చదవగానే ఒక విచిత్రమైన అనుబంధం పాఠకులకు ఏర్పడుతుంది. ఇంతేకాకుండా ముస్సోరీలో ఉండే చల్లదనం, చుట్టుపక్కల ఉండే పచ్చదనం కూడా మనం రస్కిన్ బాండ్ గారిని కలిసినప్పుడు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తుంది. నా మిత్రుడు స్వర్గీయ టామ్ ఆల్టర్ అనే అతను కూడా ముస్సోరీ నుంచి వచ్చాడు. ఆయన కలిసినప్పుడు కూడా ఒక విధమైన ఆహ్లాద వాతావరణం నాకు కలిగేది. మేమిద్దరం వెళ్ళగానే బాండ్ గారు మా ఇద్దరిని సాదరంగా ఆహ్వానించారు. ఆయన తన అనుభవాలను రకరకాల కథలుగా చెబుతూ మమ్మల్ని నవ్వించారు. అయితే మా స్నేహితుడు ఎవరైతే బీబీసీలో పనిచేస్తున్నారో ఆయన బాండ్ని ఒక ప్రశ్న అడిగారు. మీకు ఎప్పుడైనా ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని అనిపించిందా అని. దానికి రస్కిన్ బాండ్ నవ్వుతూ ఇంగ్లాండ్ నన్ను తనలో కలుపుకోదు, అంతేకాకుండా ఇంగ్లాండ్లోని నాకు ఇక్కడ దొరికినటువంటి చక్కటి మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరికిన రకరకాలు అక్కడ అసలే దొరకవు, అంతేకాకుండా జామ పళ్ళు, నేరేడు పళ్ళు, లిచీ పళ్ళు ఈ డెహ్రాడూన్లో చాలా చక్కగా దొరుకుతాయి. దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది, బాండ్ గారికి భారతదేశం అంటే ఇక్కడ ప్రజలంటే ఎంతో ఇష్టం. దీన్ని తప్ప మరి ఏ దేశాన్ని అని అంతగా అభిమానించలేరు. అయితే వేసవిలో మేము ఆయన కలిసి చెప్పాను కదా, విపరీతమైన ఎండ చెమటలు మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంతటినీ తమ వేడితో ముంచి వేస్తుండగా ఇక్కడ మాత్రం ముస్సోరీలో చాలా హాయిగా చల్లగా ఉన్నది. ఇటువంటి వాతావరణం ఆయనకి ఎంతగా నచ్చుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలోనే ఆయన పెరిగారు. ఇక బాండ్ గారు ఇంకా ఇలా చెప్పారు, ఇక్కడ దొరికినన్ని అంటే భారతదేశంలో దొరికినన్ని మామిడిపళ్ళు ఎక్కడ దొరకవు. నాకు చాలా నచ్చింది దశేరి అన్న రకం. అంతేకాకుండా లక్నోలో దొరికే మహిళాబాద్లో ఉన్న ఒక రకమైన మామిడిపళ్ళు నేను చాలా ఇష్టపడతాను అంటూ ఆయన స్వయంగా కొన్ని మామిడిపళ్ళు ముక్కలు కోసి మా ఇద్దరికి పంచారు. ఈ రెండు రకాల పళ్ళు మా తోటలోనే పెరిగాయి, నేను కొన్ని చెట్లు తెచ్చి ఇక్కడ నాటాను అన్నాడు. ఆయన ఆ పళ్ళ తాలూకా తీపిదనాన్ని ఆస్వాదిస్తూనే వీటి పేరు మర్చిపోయాను, అయినా ఎక్కడో రాసి ఉంచాలే అన్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన 80 ఏళ్ళ వయసులో కూడా పెన్నుతోటి రాస్తుంటారు. ఇక బాండ్ గారి కుటుంబం విషయం వస్తే ఆయన వివాహం చేసుకోలేదు, జీవితకాలం బ్రహ్మచారిగా ఉండిపోయారు. కానీ ఆయన చిన్నప్పుడు పెంచుకున్న ఒక పనివారు అతని కుటుంబం ఆయనతో కలిసి ఉండి కాలక్రమేణా
అది అతని కుటుంబంగా మారిపోయింది. ఈ వయసులో కూడా అతను తన చిన్ననాటి విషయాలు కొన్ని చెప్పారు. అతనికి తన తండ్రి అంటే ఎంతో అభిమానం. చాలా చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు. కానీ ఆ గడిచిన కొద్ది కాలంలోనే ఆయన ఎంతో ఆప్యాయంగా తన తండ్రి గురించి ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకొని అవన్నీ మాతో చాలా చక్కగా చెప్పారు. అయితే నా స్నేహితుడు అడిగాడు, ఇంతకాలం మీరు రాస్తున్నారు కదా, మీకు పాత్రికేయుల్లో ఎవరు శత్రువులు లేరా అని. ఆయన నెమ్మదిగా నవ్వి ఒకే మాట అన్నారు, ఎవరి పట్ల నాకు ద్వేషభావం లేదు, ఎవరి పట్ల నాకు కోపం కానీ అసూయ కానీ లేవు. ఎవరు వారు బతకని, నా నన్ను బతకనండి అన్నది నా స్వభావం. ఆయన రాసిన ఒక నవల ద రూమ్ ఆఫ్ ది రూఫ్ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చి తను సంతకం చేసి మా ఇద్దరికి బహుకరించారు. ఆ పుస్తకం కాపీ ఇప్పటికీ అంటే దాదాపు 10 ఏళ్ళుగా నా దగ్గర ఉన్నది. నిజానికి బాండు గారిని కలవడం మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి స్నేహపూర్వకమైన మనుషులు అరుదుగా మన జీవితాల్లో తటస్థిస్తారు.